నా గొంతు సుతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా ఆడుతూ పరవశించు జన్మ జన్మలా తనన్న తననానా తనన్న తననానా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో గల పోలవరం వద్ద గల నందీశ్వరుడు దేవాలయం వద్దకు వచ్చాము. ఈ నందీశ్వరుడు దేవాలయంకు చాలా విశిష్టత ఉన్నది. ఈ దేవాలయం పోలవరం ప్రాజెక్టు కడుతున్న ప్రాజెక్టు పక్కనే గోదావరి మధ్యలో పెద్ద కొండ మీద ఉంటుంది. ఇది చాలా పురాతనమైన దేవాలయం. అంతేకాకుండా ఇది గోదావరి మధ్యలో ఉండడం వలన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో రమణీయమైన సుందరమైన ప్రదేశంగా ఇది వర్ధిల్లుతుంది. ఈ ప్రదేశం చాలా సుందరంగా ఉండటం వలన ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమ వారు అనేక సినిమాలను చిత్రీకరించారు. ముఖ్యంగా చెప్పాలంటే నాగార్జున, విజయశాంతి నటించిన జానకిరాముడు సినిమా షూటింగు ఇక్కడ చాలా వరకు పూర్తి చేశారు. ఈ దేవాలయాన్ని ఈ వీడియోలో చూస్తుంటే మీకు జానకిరాముడు సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. ఆ ప్రదేశాలు మొత్తం కూడా మీకు కళ్ళ ముందు కనిపిస్తాయి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ నందీశ్వరుని దేవాలయం పురాతనమైనదే అయినప్పటికీ ఆదరణ లేకుండా ఉన్న సమయంలో 25 సంవత్సరాల క్రితం శివానందగిరి స్వామి ఈ ఆలయంలో ఉంటూ తపస్సు చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఈ శివానందగిరి స్వామి ఇప్పటికీ ఈ ఆలయంలోనే ఉంటున్నారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారని చెప్పుకుంటూ ఉంటారు. నందీశ్వరుడు దేవాలయానికి దగ్గరలో ఉన్న రామదుర్గం దేవాలయం కూడా ఎత్తైన కొండ మీద చోళరాజులు నిర్మించారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. పండుగల సమయంలో భక్తులు ఈ దేవాలయానికి ఎక్కువగా వస్తుంటారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో రోడ్డు మార్గాన్ని మూసివేయడం వలన భక్తులందరూ గోదావరిలో లాంచీ ద్వారా వచ్చి దైవదర్శనం చేసుకుంటున్నారు.
ఇక్కడ పోలవరం ప్రాంతం అండి. ఇక్కడ నందీశ్వర స్వామి గుట్ట ఇది. ఇక్కడ స్వామి వెలిశారు. దీనికి తెలుగు ఇండస్ట్రీ సినిమా వాళ్ళు ఇక్కడ జానకిరాముడు అనే సినిమాలో నాగార్జున విజయశాంతి ఈ చెట్టు దగ్గరే ఒక సాంగ్ ఉందండి. ఆ సాంగ్ అదిరింది మామ అదిరిందిలే కుదిరింది పెళ్ళి కుదిరిందిలే అనే సాంగ్కి ఇక్కడ నాగార్జున విజయశాంతి ఇద్దరు ప్రేమలు పడతారు. ఆ ప్రేమలు పడటానికి ఇక్కడ చెట్టు దగ్గర ఈ కొమ్మ మీద హీరోయిన్ చేయబట్టుకున్నదే హీరో ఆమెను సపోర్ట్ చేసుకుంటూ స్టెప్స్ చేస్తారు. ఇక్కడ ఈ లొకేషన్స్ ఈ సీన్ చేశారు. నేను పెడతాలే మరి అది ఎక్కా నీకు పక్కన సార్ క్రాస్గా ఎక్కాలి ఎప్పుడైనా సార్. ఇది మహానారాయణ స్వామి గుడి. కొబ్బరికాయలో నంద ఈశ్వరుడు వీరభద్రుడు నందీశ్వరుడు దత్తకి దశకి చంపేసి వచ్చేస్తారు. అప్పుడు వీరభద్రుడికి నందీశ్వరుడికి కుదరలేదు, మాట పట్టుకోలేదు. నీ గుడికి కొండబాటు లోపల ఇది 11వ శతాబ్దం కట్టిన సోళరాజు పల్లె సోళ్ళు పెట్టారు. ఎవరో పట్టించుకోలేదు. సోళరాజు సోళ్ళు రాజు ఇది ఎవరో పట్టించుకోలేదు. చక్కటి అయిపోయింది చెప్పుకోలేదు. చీకటి అయిపోయి ఏమి లేదు. ఆడు అప్పుడు తప్పుకుంటున్నాడు. ఇక్కడ ఆడ కూడా పోయేసింది. ఆ టైంలో నన్ను భగవత్ తీసుకొచ్చాడు దర్శించి. నేను 20 సంవత్సరాలు భోజనం చేయలేదు. ఏం చేయమంటాను నన్ను దిగొచ్చావు, నేను ఏం చేయగలను అని చెప్పి తపస్సు చేశాను. అయ్యా ఓం నమో నారాయణ అంటే ఈశ్వరుడు చూడు, నీ చేతే కదా నారాయణ చేత వీలుకొస్తాను. ఇలాగే ఈశ్వరుడు సహజాతే ఆడుతుంది. అలాగే ఇలాగే 20 సంవత్సరాలు చీకట్లో బతికింది. ఎవరు ఇక్కడికి వచ్చి 5 రూపాయలు చూడలేడు, కనిపించలేదు. వెయ్యి పెట్టింది లేదా ఆధార్ లేదు.
ఉమ్. ఆ టైంలోనే భగవంతుడు అనుగ్రహించింది. మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు ఇక్కడికి? నేను 24 సంవత్సరాల దగ్గర వచ్చి మీరు వచ్చి ఇక అప్పటి నుంచి మీరే పూజారు. అన్నీ ఇవన్నీ కట్టుకొచ్చాయంటే ఆవిడ అడగలేదు. బోట్లకి వెళ్ళి అడగలేదు. ఈ బోట్లో ఏ వచ్చారు బోట్లు తిరిగారా, పాపలు బోట్లు తిరిగారా. ఆ బోట్లో రూపాయి పాప అయితే రామ సంవత్సరం గుడి కానీ గుడిసాగో సంవత్సరం గుడి ప్రారి కూడా సంవత్సరం బిల్డింగ్ సంవత్సరం కింద బిల్డింగ్ ఇలా కట్టుకొచ్చారన్నమాట. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తా అని చెప్పి అడగలేదు, చేతి పుచ్చుకోలేదు. స్వామి పేరు శివానందగిరి స్వామి. ఎవరు స్వామి? శివానందగిరి స్వామి. మీ ఊరే ఊరు అసలు? అడగకూడదు. అనకూడదు. భగవద్ ధ్యానం ఉన్నప్పుడు నేను అనుకోండి లాగితే ఇది ఎన్ని కట్టాలి, ఇలా కట్టాలి ఎంత వస్తే మీరు లెక్కి గుడి చూసారు కదా ఎంత వస్తుంది ఇలా లెక్కెట్టి ఎక్కువ. స్వామి ఇక్కడ ప్రసిద్ధి ఏంటి అసలు? ఇది మా ఈ చెప్పేది ఈ నందీశ్వరుడు కొండ బోర్డు లోపల ఉన్నాడు. కలిగి వస్తాడు పైకి వస్తాడు. అప్పుడు ఈ కొండ గడ్డెత్తి పడతాం పూర్వం ఎక్కుతాడు ఇవి కొండలో. అప్పుడు ఈ కొండ తపస్సు చేసినప్పుడు 30 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు విష్ణు ఈశ్వరుడు వచ్చాడు. ఏ వరకు అడిగితే మిత్రుడు కోరుకుంది. నంది కోసం ఈశ్వరుడు వచ్చాడు. ఈ గడ్డెత్తి పడితే వెంకటేశ్వర వచ్చాడు. శివకు అయితే ఎక్కడ లేదు, ఒక మండపం ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ భగవంతుడు కట్టుకున్నాడు, నేను కట్టుకోలేదు. ఏం చెప్పమంటున్నాను చెప్పి ఆలోచిస్తే కదా నేను ఒక దగ్గర ఇది అడగలేదు, ఇది చేద్దాం అని చెప్పి పుచ్చుకోలేదు. ఆ రూపాయితే రూపాయి ఖర్చు పెడతాం అది అలా కట్టుకొచ్చాను. సో ప్రముఖులు ఎవరైనా వస్తారు ఇక్కడ? ఎప్పుడన్నా ప్రముఖులు ఎవరైనా వస్తారు? వస్తారు, చాలా వస్తారు. ఇక్కడ తినేది వస్తారు, ఇచ్చిపోతారు. ఇక్కడ చాకాని ఇచ్చిపోతారు. ఎమ్మెల్యే ఆడు చాలా మంది చేసేవారు. అవి దండ పెడతారు, పాలకు దండ పెడతారు. అంతేగాని రూపాయి ఇచ్చిపోండి కానీ ఈ గుడికి ఏంటి అని చెప్పి ఇచ్చిపోలేదు. ఇది అంటే మాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఇక్కడ జానకిరాముడు సినిమాలు 4-5 జాకెట్ చేయడం తీసుకురా. ఆ తర్వాత ఆ జాకెట్ తీయమని తీసి మొదటి సంవత్సరం వచ్చింది. ఏ సంవత్సరం తీశారు సినిమా? అది 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. ఇంకేమైనా తీసారా ఇక్కడ? సినిమాలు ఏమైనా తీసారా? అదే శాస్త్రీయం వేసాడు. ఈ సినిమా షూటింగ్ అని ఇక్కడే. అంటే సినిమాలు వేస్తారా అది ఇచ్చుడు కాదు, మనకి దండి పోవడం తప్ప ఇచ్చుడు కాదు. రూపాయలు ఇచ్చే 150 70 పడిపోతాయి. ఇప్పుడు ఏ కార్యక్రమం జరుగుతాయి ఇక్కడ? నేను శివరాత్రికి సంతానం పెట్టుకోండి, కళ్యాణం కార్తీక మాసం సంతానం పెట్టుకోండి, మే నెల కళ్యాణం పెట్టి సంతానం పెట్టుకోండి. నేను అడిగి పెట్టదేవండి, ఒక ఆశించలేదు. ఆ వచ్చే రూపంలో పోయి చాలా పెట్టింది. ఎంత వచ్చినా లేదనుకున్నా పెట్టుకోండి. చేసాను ఓపిక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. ఇంకా పెడతాం ఆశాను. ఓపులేదు కదా. అప్పుడు 2 రోజులు అయింది. ఏం లేదు. ఆ భగవంతుడు ధ్యానం చేసుకుంటే కూర్చోడు తప్ప ఏంటి పరిస్థితి అని భగవంతుడు ధ్యానం చేస్తాను. పాట ఒకసారి స్వామిని దర్శించుకుంటారు, తీసుకో తలుపులో ఏమన్నా తలుపు